ఏకాదశికి పాటించవలసిన నియమాలు ఏమిటి? చాలాసార్లు చెప్పారండి. ఉపవసించడం, బ్రహ్మచర్యం చేయటం, నిషిద్ధ పదార్థాలు తినకూడడం అనడం, ఇంకా కొత్తగా ఏముంది అని మాత్రం అనుకోకండి. ఏకాదశి గురించి చెప్తే చాలా రోజులు మనం చాలా కోణాల్లో చాలా విషయాలు చెప్పుకోవచ్చు. ఏకాదశి రోజు పాటించవలసిన నియమాలు అని చెప్పుకున్నామే. ఇక్కడ భగవంతుడి యందు ఉపవసించటం అంటే భగవంతుడి దగ్గర మనం నివసించటం అంటే గుళ్ళో కూర్చోవడం ఇక్కడ అర్థం కాదు. భగవంతుడి పాదాలని స్మరణ చేస్తూ మన మనస్సుని ఆయన పాదాల దగ్గర పెట్టడమే ఉపవసించటం. అలా 24 గంటలు ఉందనుకోండి, మనకి తిండి మీద కానీ బాహ్యమైనటువంటి కోరికల మీద కానీ మనసు పోయే అవకాశం ఉండదు. అందుకని ముఖ్యమైనటువంటి నియమం ఏమిటంటే, ఏదైనా చెయ్యాలి అంటే మనస వాచ కర్మణ అంటారు. కర్మణ నేను ఉపవసించానని చాలామంది ఏం చేస్తూ ఉంటారు, అన్నం మానేసాం కదా, దోశలు తిన్నాం, అన్నం మానేసాం కదా, ఇడ్లీలు తిన్నాం, అన్నం మానేసాం కదా, చపాతీలు తిన్నాం, ఇవాళ ఉపవాసం కదా అని పళ్ళు తినడం, పళ్ళ రసాలు తాగడం, పాలు తాగడం, ఇంకేదో తినడం, అయ్యో ఉపవసించాను అని మాట మాత్రం ఎక్కువసార్లు వినపడుతూ ఉంటుంది. అలా మన మీద మన జాలి పడకుండా ఈవేళ చెయ్యాలి అంటే అది చెయ్యాలి అనేటువంటి పద్ధతిలోనే చేసి నియమనిష్టలతో ఉండటం. ముఖ్యంగా మానసికంగా మొట్టమొదటికి మనస వాచ కర్మణ అంటారు. అందుకని మనస్సును ముందుగా నియంత్రించుకోవాలి. మనస్సును పరిపరి విధాల పోకుండా, బలహీనతల వైపు పోకుండా, మనం ఎలాంటి పని తప్పు పని చేయకుండా, అబద్ధం ఆడకుండా, ముఖ్యంగా ఏం చెప్తారంటే అబద్ధం ఆడకూడదంటే వాచ వచ్చేటువంటిది. మనస్సును బలహీనతల వైపు పోనివ్వకుండా ఉండటం ఒక్క తిండి విషయంలోనే కాదు, అనేక బలహీనతలు చాలామందికి చాలా కోణాల్లో ఉంటూ ఉంటాయి. వాటన్నిటినీ కూడా నియంత్రించుకోవటమే మానసికంగా అంటే ఒక క్రమశిక్షణగా ఉండటం. అలా మనస్సును ఆత్మకి అధీనం చేయటం. అసలు మామూలుగా ఏమంటారంటే, మనస్సు అనేటువంటి వాడు ఆంజనేయ స్వామి లాంటి వాడు, ఆత్మ అనేటువంటిది రాముడి లాంటి వాడు. అందుకని రాముడికి ఎప్పుడు కూడా ఆంజనేయ స్వామి పదాక్రాంతుడై ఆయనకి బంటులాగా ఆయన దగ్గర మాత్రమే పరిధిలోనే ఉండేవాడు. కాబట్టి ఆ విధంగా మన మనస్సు కూడా ఆత్మ మాట వింటూ ఆత్మకి పరిధిలోనే ఉంటూ ఆత్మ చెప్పినట్టుగా మాత్రమే చేసేలాగా దాన్ని తయారు చేసుకోవాలిట. అంటే మనస్సుకు ఏది తోస్తే అది చేయకూడదు. ఆత్మ లోపల నుంచి ప్రతి వాళ్ళకి, ఎంత చెడ్డవాళ్ళకైనా ఆత్మ ఉంటుంది. ఆత్మ భగవత్ స్వరూపంగా చెప్తారు. అందుకని ఆత్మ ఇక్కడో ఘోషిస్తూ ఉంటుంది, తప్పు చేస్తున్నావు అని. దాని నోరు మూసేసి మానసిక బలం పెంచుకొని ఎలాంటి తప్పైనా చేసేస్తూ ఉంటారు. అలా కాకుండా మీకు పెద్దవాళ్ళు ఎవరూ వచ్చి చెప్పక్కర్లేదు, గురువులు ఎవరూ చెప్పక్కర్లేదు. లోపల మీ ఆత్మ మీకే ఏదో తప్పు చేస్తున్నావు, ఇది పనికి రాదు అని సంకేతాలు ఇస్తూ ఉంటుంది, కొంచెం ఆత్మఘోష వినగలిగితే. అలా ఉన్నప్పుడు ఏంటి, అలా ఆత్మ చెప్పినటువంటి పనులని, వద్దు అనేటువంటి పనులని చేయకుండా ఉండటం. దాన్నే మనస్సును నియంత్రించుకోవడం అంటారు. ఆ మనస్సును నియంత్రించుకోవాలి. నియంత్రించుకొని ఆత్మ ఆదేశానుసారం ఎవరు నడుస్తారో, ఎవరు మనస్సును నియంత్రించుకుంటారో వాడికి ఏకాదశి ఫలితం తప్పకుండా లభిస్తుంది. ఎందుకంటే మొట్టమొదటికి చేయవలసింది మనస్సును నియంత్రించుకొని భగవంతుడి పాదాల దగ్గర పెట్టడం, ఆయన నామస్మరణం అహర్నిశలు చేయటం. ఆ తర్వాత వాచ, మాటలు. ఉపవసిస్తున్నామండి, వాడు నాకు ఉపవాసం వ్రతం అండి, నేను ఉపవాసం ఉన్నానండి, నీరసంగా ఉన్నానండి అని చెప్తూనే, ఆ అమ్మాయి ఎటు వెళ్ళిందిట, ఈ అబ్బాయి ఈవిడితో వెళ్ళారట, వాళ్ళు అక్కడికి వెళ్ళారట, లేదా ఏదో ఒక సినిమా చూస్తూ ఉండడం, ఏ క్యాబరే డాన్సో చూస్తూ ఉండడం, పేకాడుతూ ఉండటం, క్యారమ్స్ ఆడుతూ ఉండడం, ఇంకెక్కడికో వెళ్ళటం, నోటికి ఏది తోస్తే అది మాట్లాడుతూ ఉండడం చేస్తూ ఉంటారు. చేసేది మాత్రం ఉపవాస వ్రతమే. కానీ వాచ కూడా మనని మనం నియంత్రించుకోవాలి. అబద్ధాలు ఆడటం కానీ, చెడు ప్రచారం చేయటం లాంటివి కానీ చేయకూడదు.